నేను నా తల్లి గొప్ప, నా తండ్రి గొప్ప అనుకుంటే నీ తల్లిదండ్రులు గొప్ప కాదా అనే డిస్కషన్ తీసుకొస్తారు. సో అలా కాదు. ధర్మం ఏం చెప్తుందంటే ఎవ్రీ టైము ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలా ధర్మం ఉంటుంది అన్నది మనకు నేర్పిస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎవర్ కాన్స్టెంట్ అండ్ ఎవర్ లాస్టింగ్ ధర్మం. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ కొంతమందిని గుళ్ళకు రానికపోవడం, దూరం పెట్టడం, అప్పుడు ఉండే పరిస్థితులు తగ్గట్టుగా, అప్పుడు అనుకోని సందర్భాలు తగ్గట్టుగా జరిగిందని చెప్పారు. ఇప్పటికీ అటువంటి పరిస్థితులు ఉన్న గ్రామాలు ఉన్నాయంటే మీరేం చెప్తారు? ఇప్పటికీ స్టిల్ టుడే నేను అదే అంటున్నాను, ఇప్పటికీ అట్లాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం వెలివేయాలి. అలా ఎవరైనా రాంగ్గా మనం పోర్ట్రే చేస్తూ, ఎందుకంటే ఎక్కడా ఏ ధర్మంలో చెప్పనప్పుడు వై వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఇట్. ఎందుకంటే ఎంత ద్వేషం ఉంటే తప్ప, అంటే ఒక మనిషి ఒక మతంలో పుట్టిన తర్వాత ఆయనకి ఎంత ఇంజెక్ట్ అయితే తప్ప, ఎంత ఆయన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే తప్ప వదిలేసి వెళ్ళే పరిస్థితి రాదు. ట్రూ. సో ఇప్పటికీ కూడా అటువంటి పరిస్థితులు ఇంకా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అదన్నా. ఇప్పుడు ఇంత తెలిసి అలాంటి సమస్య ఉంది అంటే వదిలి వెళ్తున్నట్టు ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు పోరాడడానికి అందరం ఉన్నాం ఇప్పుడు. అలా ఇంకెక్కడైనా కొన్ని బ్లాక్ షీప్స్ కావాలని ఉండి వాళ్ళ ఓన్ పొగరు చూపించుకోవడానికి నేను ఇంత గ్రేట్రా, నాకు తెలిసిందిరా అంటే అసలు ఇంకా అన్నిటికంటే వింత విషయం ఏంటంటే అలా ఎవరైతే చేస్తున్నారో వాడికి అసలు జ్ఞానం లేనట్టు. మన జ్ఞానంలో అంతా ఒకటే, ఆత్మ ఒక్కటే.